హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు విజయవాడ బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులందరూ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. అసలు ఈ ధర్నాకి ప్రధానమైన కారణం ఏంటనేది మనతో మాట్లాడేందుకు మంది మహిళా లాయర్లు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, ప్రధానంగా మీరు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే? రీసెంట్గా తెలంగాణలో ఒక లేడీ అడ్వకేట్ మీద ఒక చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల వాళ్ళ ఓన్ బ్రదర్ తన మీద అటాక్ చేయడం వల్ల తను చనిపోయారు. సో ఈ పరంగా మేమందరం సాలిడారిటీ చూపిస్తూ వీ నీడ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్తున్నాం. అంటే అతను ఎందుకు చంపాల్సి వచ్చిందని అనుకుంటున్నారు? మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కావాలని మీరు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు? ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల, జస్ట్ మైనర్ ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఇంత దూరం తీసుకొని వచ్చి ఒక మహిళా న్యాయవాది మీద అటాక్ చేసి ఆమెను చంపడం జరిగింది. సో ఈరోజు మేమందరం ఇంతమంది గ్యాదర్ అయ్యి తనకి సాలిడారిటీ చూపిస్తూ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ అన్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. మరికొంతమంది లాయర్లు కూడా చెప్పండి మేడం, ఎలాంటి ప్రొటెక్షన్ చట్టాలు మీకు గవర్నమెంట్ నుంచి రావాలని ఒక లాయర్గా మీరు భావిస్తున్నారు? అమ్మా, ముందు మహిళలకి అని ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. మహిళలకి కుటుంబ సభ్యుల నుంచే ఇలా ఇటువంటి దారుణాలు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరిగేవి కాదు. ఇంతకుముందు ఎవరో బయట వాళ్ళు టార్గెట్ చేసేవారు, ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే టార్గెట్ చేస్తున్నారు. ఇది ఒక లేడీస్కి సంబంధించిన విషయం కాదు, జెంట్స్ కూడా. నిన్న అల్తమస్ అని మా జూనియర్ అడ్వకేట్ మీద కూడా రాళ్ల దాడి, హత్యా ప్రయత్నాలు అన్నీ తగలబెట్టడం, పెట్రోల్ వేసి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక లేడీ అడ్వకేట్స్, జెంట్ అడ్వకేట్స్ కాదమ్మా, అడ్వకేట్స్ మొత్తం మీద దాడి జరుగుతోంది. ఇప్పుడు ఒక అడ్వకేట్ తన దగ్గరికి ఏ క్లయింట్ వస్తే ఆ క్లయింట్కి కేసు చేస్తారు. దానికి అడ్వకేట్ని టార్గెట్ చేయకూడదు, కానీ ఇక్కడ అడ్వకేట్నే టార్గెట్ చేస్తున్నారు. కోర్టు అనేది ఒకటి ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది ల్యాండ్ ఎవరిది, ల్యాండ్ ఏంటి అనేది. దాన్ని చూసుకోకుండా వచ్చేసేసి డైరెక్ట్గా అడ్వకేట్ని టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. దీనికోసం మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. శిక్ష కూడా గట్టిగా ఉండాలి. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ కూడా కరెక్ట్గా చెయ్యాలి. ఇవన్నీ జరిగితే కానీ అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ అనేది దొరకదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన ఆవిడకి ఆత్మశాంతి తప్పితే మేము ఇంకేమీ కోరలేము. ఆవిడకి మేము చేయగలిగింది ఏముంటుంది? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ రక్షణగా ఉండాల్సిన బ్రదరే ఆవిడ్ని బలి తీసుకున్నాడు. అటువంటిప్పుడు మేముగా ఏం చేయగలంటే, టోటల్గా అడ్వకేట్ కమ్యూనిటీకి ఒక ప్రొటెక్షన్ అంటూ కావాలి. ఆ ప్రొటెక్షన్ అని ఇవ్వమని మేము గవర్నమెంట్ అని డిమాండ్ చేస్తున్నాము. అంతే. చెప్పండి, ఏమని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు మీరు ధర్నా కల ప్రధానమైన కారణం ఏంటి? సొంత బ్రదరే ఒక ఆమె పైన హత్య చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అండి? ఇది చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే సొంత బ్రదరు సిస్టర్ని చంపడం అనేది చాలా దారుణం. మా అడ్వకేట్స్ మీద ఇలాగే ప్రతిసారి జరుగుతుంది. గవర్నమెంట్ పోలీస్ వారు కూడా వెంటనే యాక్షన్ తీసుకోవట్లేదు. వెంటనే ఆ మీద ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టి వెంటనే ఇక్కడ మా స్టేట్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలుపరచాలి. మాకు అది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కనుక అమలు పరిస్తే అడ్వకేట్స్కి న్యాయం జరుగుతుంది. తొందరగా అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అమలు పరచాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక సొంత బ్రదరే ఒక మహిళ మీద ఇలా దాడి చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? దిస్ ఇస్ బేసికలీ కవర్డ్లీ యాక్ట్ అన్నమాట. సో జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ అల్తమస్ అని తన పైన కూడా రాళ్ళ దాడి జరిగింది వేరే కేసులో, అది కూడా జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం అనమాట. ఇలా న్యాయవాదులపై ఇలా దాడులు చేయటం అనేది, అండ్ ఇట్ ఈస్ అన్ ఆర్ దట్ వీ నీడ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. యాక్ట్ రావాలి అండ్ అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి రావాలని మీరు అంతలో ధర్నా చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు మీరు డిమాండ్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నారు? ప్రధానంగా అడ్వకేట్స్పై ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో హరీష్ అమ్మాయి యాదవ్ అనే అమ్మాయి చనిపోయిందో, ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసేటప్పుడు అతను చంపేశారు. అప్పటి నుంచి కూడా మేము ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి ఫైల్ చేస్తూ ఉన్నాము. తెలంగాణలో కూడా 2 భార్య భర్తలు చంపేశారు సంవత్సరం క్రితము. మళ్ళీ ఇది 3వ అమ్మాయి, తెలంగాణ చనిపోయిన 3వ అమ్మాయి. కాబట్టి రోజు రోజుకి దాడులు జరుగుతున్న ఆడపిల్లలపై రోజు రోజుకి రాయలకు రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే మేము కేసులు చేస్తాం. మాకు దాంట్లో ఉద్దేశం ఏంటి? న్యాయం చేయటం ఉద్దేశం. మాకున్న పీడింగ్ తీసుకెళ్ళి మేము గవర్నమెంట్ ముందు, కోర్టు ముందు పెడతాము. కానీ ఈలోపే అదర్ సైడ్ వాళ్ళు వచ్చి ఆస్తుల కోసమనో లేకపోతే యాక్టివ్గా ఉందనో
కోపాలతో క్లయింట్లే దాడి చేయడాన్ని చాలా దుర్మార్గము. న్యాయం చేయడానికి మేము సోషల్ ఇంజనీర్లు, సమాజంలో ఇంజనీర్ పాత్ర వహిస్తున్నాం. మాకే రక్షణ లేకపోతే న్యాయం ఎక్కడ సమాజంలో? కాబట్టి ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము ధర్నాలు చేసాము కూడా. ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మా న్యాయవాదులందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తామని చెప్తూ దానికి జోహార్లు అర్పిస్తున్నాం. చెప్పండి సార్, మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు మీరు అలాంటి అవసరం ఎందుకు వచ్చింది? అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ అడగడం అనేది సిగ్గుచేటు. అడ్వకేట్స్ ఎలా అడుగుతారు? ప్రొటెక్షన్ యాక్ట్ ఎవరిని రక్షించాలి? క్లయింట్స్ని, ప్రజల్ని రక్షించడానికి, రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం రక్షించడానికి అడ్వకేట్స్ ఉంటారు. ఇప్పుడు వేకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, మహిళలకి ప్రొటెక్షన్ అడిగారు. వాయిస్ ఉన్న వాళ్ళకి, పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళకి, బార్ కౌన్సిల్స్ ఉన్న వాళ్ళకి, అన్ని చట్టాలు చదివిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి? ప్రొటెక్షన్ యాక్ట్ కాదు దానికి కావాల్సింది. దానికి సంబంధించింది ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకొని ఎట్లా ఎవరైతే దీన్ని చేశారో ఆ లిటిగేషన్ సంబంధించింది ఇది జ్యుడిషియరీ మీద దాడిగా ప్రకటించి జ్యుడిషియరీని కాపాడడానికి చేయాలి. అందువల్ల ఇది ప్రొటెక్షన్ యాక్ట్ దాంతో సరిపోదు. దీనికి సంబంధించింది జ్యుడిషియరీ మీద దాడిగా దీన్ని పరిగణించాలని చెప్పేసి మేము అంటున్నాం. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే స్వప్న అనేటటువంటి ఒక మహిళ పైన హైదరాబాద్లో హత్య అనేది జరిగింది. కాబట్టి సొంత బ్రదరే ఆమె పైన హత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నారు. అడ్వకేట్స్కి ఒక ప్రొటెక్షన్ చట్టం అనేది ఒకటి తీసుకురావాలని కూడా చెప్తున్నారు. మేము ఎన్నో కేసులు పరిష్కరిస్తూ ఉంటాము, మాకు రక్షణ లేకపోతే ఎలా అని చెప్పి వీళ్ళంతా కూడా గొంతెత్తి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.